ఈగల్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా టీచర్లే. రాష్ట్రంలో 40,000 విద్యా సంస్థల్లోని ఈగల బృందాలు నిరంతరం మేము విజిట్ చేసి పిల్లలకి పాఠాలు చెప్తున్నాం. ఈగల్ ప్రధానమైన కీ క్యాంపెయిన్ టీచింగ్ లా, NDPS చట్టాన్ని బోధించడం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ సంబంధించిన చట్టాన్ని గురించి చెప్పడం. ఇది ఎందుకు చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళందరూ కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. ఈ టీచింగ్ లాలో మేము లైవ్ కేసెస్ జరుగుతున్నాయి అన్నీ కూడా చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా నేను 4 తల్లుల కథలు, అదేవిధంగా నేను సంభాషించిన ఒక విద్యార్థి కథ మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా ఇటీవల నేను విశాఖపట్నంలోని సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేశాను. ఆ సెంట్రల్ ప్రిజన్లోని సుమారుగా 52 మంది మనకి జైలు శిక్ష అనుభవిస్తున్న NDPS అంటే ఇంకా డ్రగ్స్ నేరాల్లో వాళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దాంట్లో ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, అతను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒక ప్రముఖ కాలేజీలో, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది గంజాయికి బానిసయ్యారు. దాంట్లో ఒక ఫ్రెండ్ తమిళనాడు నుంచి వస్తే ఇంకా అతను ఇంకో 4 ఫ్రెండ్స్ 5 మంది కలిసి ఒకసారి ఒక కారులోని వేరే ప్రాంతం వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పలేదని చెప్తున్నాడు. ఆ కారులో సుమారుగా 62 కేజీల గంజాయితోని తమిళనాడు చెందిన పోలీసులు విశాఖపట్నం వచ్చి పట్టుకున్నారు అబ్బాయి. మొత్తం 5 మందిని మదురై కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మదురై కోర్టులో ట్రయల్ అయ్యి అతను 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. గత సంవత్సరంలోని మొదలైంది. ఇంకో 10 సంవత్సరాలు జైల్లో ఉండాలి అబ్బాయి. ఆలోచించిన తమ్ముళ్ళు, ఈ డ్రగ్స్ ఎంత ప్రమాదకరం. దానికోసమనే ఈగల్ టీచర్స్, వీఆర్ కమింగ్ యాజ్ ఎ టీచర్స్. మేము ఇక్కడ పోలీస్ అధికారిగా రాలేదు. ఇండియన్ పోలీస్ సర్వీస్లో సుమారుగా 20 సంవత్సరాలు నేను పనిచేశాను. 20 సంవత్సరాల్లోని ఎంతోమంది, ఎన్నో గ్రామాలు, ఎన్నో లక్షల మంది ప్రజల్ని కలిశాను. ఈరోజు ఈ ఉద్యోగంలోని చాలా సమయాలు మేము భావోద్వేగానికి లోనవుతున్నాం, చాలా ఆందోళన చెందుతున్నాం. ఒక్క విద్యార్థి, ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి చదివిన విద్యార్థి కనుక ఈరోజు జైల్లో కాకుండా బయట ఉంటే అతను దేశానికి ఎంత ఉపయోగపడతాడు, వాళ్ళ కుటుంబానికి ఎంత ఉపయోగపడతాడు, మీరందరూ ఆలోచించండి తమ్ముళ్ళు. ఇటీవల మేము గుంటూరులోని ఒక MDMA అనే ఒక డ్రగ్స్ సంబంధించి ఒక గ్యాంగ్ని పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత ఆ కుర్రోడితో నేను మాట్లాడాను. ఆ అబ్బాయిని కూర్చోబెట్టి అసలు ఎలాగ మొదలెట్టావని అడిగితే, ఇంకా సుమారుగా 5-6 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గోవా వెళ్ళాడంట. గోవాలో హోటల్ పేర్స్ కూడా చెప్తున్నాడు, వీధుల పేర్లు చెప్తున్నాడు, ఎక్కడ డ్రగ్స్ దొరుకుతాయో చెప్తున్నాడు. ఆ అబ్బాయి మొత్తం చివరిలో అంతా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్. ఆ అబ్బాయి కూడా బీటెక్. నాకు ఉద్యోగం వచ్చింది సార్, వచ్చే వారం జాయిన్ కావాలి. ముందు రోజు రాత్రి అమ్మ చెప్పింది సార్, ఆ నెంబర్లో బ్లాక్ చేయి అని చెప్పిందట. ఎవరైతే ఫ్రెండ్స్ అనకూడదు, ఎవరైతే తప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారో, రోగ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తొద్దని చెప్పిందట తల్లి. చెప్పినా సరే నేను ఎత్తాను సార్ ఫోన్. ఎలాగ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి పిలిస్తే ఇంక పార్టీకి వెళ్ళాను సార్. 18 గ్రాముల MDMA మెత్ అనే ఒక డ్రగ్తోని రెడ్ హ్యాండెడ్గా 4 ఫ్రెండ్స్ పట్టుబడితే అమ్మ చెప్పినా వెళ్ళేస్తారని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు, మీరందరూ కూడా జరుగుతున్న పర్యవసానాలు. ఒక్క వ్యక్తి కనుక మనం లాస్ అవుతే ఇంకా భారతదేశానికి యువతే కీలకం. ప్రపంచంలో ఎక్కడ యువకులు లేరు. ప్రపంచంలోని చాలా దేశాల్లోని జనాభా తగ్గిపోతుంది. ఒక్క భారతదేశంలో మాత్రం యువకులు ఉన్నారు. మన యువకులు నిర్వీర్యం చేయడం కోసం ఈ డ్రగ్స్ మన మీద ఉపయోగిస్తున్నారని కూడా చాలా కథనాలు ఉన్నాయి, అందరూ ఆలోచించండి. అదేవిధంగా విజయవాడలో గత నెలలో ఇంకో తల్లి ఫోన్ చేసింది. ఆ తల్లి మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో 2020 ఆ టైంలోని ఆ అబ్బాయి 10వ క్లాస్ చదువుతున్నాడు ఒక ప్రముఖ స్కూల్లోని.
స్కూల్లో ఫస్ట్ వచ్చాడంట. స్కూల్లో ఫస్ట్ వస్తే ఇంక ప్రిన్సిపల్ గారు ఆ అబ్బాయి ఫ్లెక్సీని స్కూల్ ముందు పెట్టాడు. వాళ్ళ నాన్నగారు వచ్చేసి అబ్బాయి నాన్నగారు డ్రైవర్, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. భారతదేశంలో తల్లిదండ్రులకు ఉన్న ఒకే ఒక కోరిక, పిల్లలు ప్రయోజకులు అవ్వాలి. పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులు తప్ప మన భారతదేశంలో ఇంకా వేరే తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆ తల్లి ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ వేరే కాలేజీకి వెళ్ళినా సరే సుమారుగా ప్రతి 3 రోజులకో 4 రోజులకో 2 కిలోమీటర్లు నడిచి ఆ స్కూల్కి వెళ్ళిదట. కేవలం కొడుకుని ఆ ఫ్లెక్సీలో చూసుకుని మురిసిపోతుంది తల్లి. కానీ ఆ తల్లికి తెలియదు 2021-22లో కొంతమంది గంజా స్నేహితులు ఫస్ట్ సిగరెట్లన్నీ అలవాటు చేశారు, తర్వాత గంజాయి అలవాటు చేశారు. ఈరోజు కూడా అబ్బాయి రీహాబిలిటేషన్ సెంటర్లోని మాత్రలు అన్ని తీసుకుంటున్నాడు. చాలా అగ్రెసివ్గా ప్రమాదకరమైన రీతిలో తల్లిదండ్రుల మీద ప్రవర్తన చేస్తున్నాడు. ఈరోజు కూడా తల్లి కన్నీళ్ళు పెట్టుకుని ఎందుకు బతకాలను అని చెప్పేసి. తమ్ముళ్ళు ఆలోచించండి, ఒక చిన్న తప్పు మనం చేస్తే ఇంకా మనం ఎటువంటి ప్రమాదంలోకి వెళ్తామని చెప్పి మీకు అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఎన్నో ఆలోచనలు, మీ అందరికి కూడా చాలా ఆలోచనలు. మనందరికీ తెలుసు, మనం ఈగలని ఇప్పుడు చెప్తున్నారు. అసలు మన భారతదేశంలో డ్రగ్స్ ఎందుకు వాడకూడదు, ఆ విషయం మీద మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాగా ప్రముఖమైన స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో డ్రగ్స్ ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఉండకూడదు, మన విజయవాడలో డ్రగ్స్ ఉండకూడదు ఎందుకు కోరుకుంటున్నారంటే, ఇంకా దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ నార్కో టెర్రర్. మీ అందరికి తెలియాలి నార్కో టెర్రర్ అంటే ఏంటో. నార్కో టెర్రర్ అంటే ఇంకా టెర్రరిస్టుల చేతికి డబ్బులు ఎలా వెళ్తున్నాయంటే ఇంకా కేవలం ఈ నార్కో అంటే ఇంకా డ్రగ్స్ సరఫరా వల్ల ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయని ఇంటర్నేషనల్గా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇటీవల మీరు వినుంటారు, గత వారంలోని అమెరికాలోని ఒక మూవింగ్ బోట్ మీద అమెరికా ఒక మిసైల్ ప్రయోగించింది. వెనిజులా దేశానికి చెందిన ఒక బోటుని ధ్వంసం చేశారు. ఆ బోట్లోని కొంతమంది సుమారుగా 11-12 మంది టెర్రరిస్టులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు కొకైన్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల క్రితం చెన్నై పోర్టులో సుమారుగా ఒక 5 కేజీలు కొకైన్ పట్టుకున్నారని మనకి సమాచారం అందింది. అదేవిధంగా మన రాష్ట్రంలో విజయవాడలో కూడా సుమారుగా ఒక 20 గ్రాములతోని 2 విద్యార్థులు మేము పట్టుకున్నాం గత వారంలో. వాళ్ళిద్దరూ కూడా బీటెక్ చదువుతున్న విద్యార్థులు. ఇవి ఎందుకు చెప్పాలంటే మీ అందరికి కూడా భారతదేశానికి వెస్టర్న్ సైడ్ పడమర దిశగా గోల్డెన్ క్రెసెంట్ ఉంది. గోల్డెన్ క్రెసెంట్ అంటే ఇంకా ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలని గోల్డెన్ క్రెసెంట్ అంటారు. ఇక్కడ ఓపియం పండుతుంది. ఆ ఓపియం వచ్చిన ఆదాయం అంతా కూడా ఎక్కువ మొత్తంలో ఆదాయం టెర్రరిస్ట్ గ్రూప్స్కి వెళ్తుంది. అంటే ఇంకా ఒకవేళ మనకి సింథటిక్ డ్రగ్ అక్కడి నుంచి మన పోర్టు ద్వారానో ఎయిర్పోర్ట్ ద్వారానో అంటే సముద్ర మార్గం కూడా ఇండియాలో ప్రవేశించిన తర్వాత ఒక్కొక్క కిలో ఒక 10 కోట్లు 5 కోట్లతోనే మన చిన్న ప్యాకెట్లు కట్టి మన విద్యార్థులకు అమ్మితే ఇంకా విద్యార్థులు అంతర్గతంగా బలహీనపడమే కాకుండా మన డబ్బులు మళ్ళీ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ చేసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ డ్రగ్స్ అన్నది దేశభక్తి రెండు కలిపి ఉంటాయి. మనం డ్రగ్స్ని ముట్టుకోకూడదు. ఎక్కడైనా జరుగుతుంటే ఇమ్మీడియట్గా 197కి కాల్ చేయాలి. అదేవిధంగా మనకి భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ తూర్పు దిశగా 3 కంట్రీస్ ఉన్నాయంట. లావోస్, మయన్మార్, అదేవిధంగా గుండా ఈశాన్య రాష్ట్రాల గుండా మన ఇండియాలోకి వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు యువత కూడా చాలామంది ఈ డ్రగ్స్ సరఫరా వల్ల నష్టపోయారు. మనందరికీ తెలుసు పంజాబ్ ఒక రాష్ట్రం, అందులో ఎక్కువ మంది మనకి ఆర్మీకి త్రివిధ దళాలకు వెళ్ళే ఒక అద్భుతమైన రాష్ట్రం. దాన్ని బలహీన చేయడం కోసం కూడా ఈ డ్రగ్స్ ప్రయోగించారని చాలా కథనాలు ఉన్నాయి. డ్రగ్స్, దేశభక్తి, వీటి గురించి మనం అందరూ
వీటి గురించి చాలా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి ఈ గ్రూప్ను మనం ఇటీవలే తీసుకురావడం జరిగింది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ చైతన్యం అని చెప్పేసి మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దులోని మన జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించి 9 మండలాల్లోని మన పోలీసులు ఈగల్ బృందాలు కలిసి జల్లెడ పడుతున్నాయి. డ్రోన్స్ ఎగరేస్తున్నాం అక్కడ మొత్తం ఆ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని ఈ గ్రామాల మీద. అడ్రిన్ శాటిలైట్స్ ఉపయోగిస్తున్నాం. కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరంలోని 46 లక్షల మొక్కలు పంపిణీ చేశాం ఫార్మర్స్కి, ఎవరైతే ఈ గంజాయి నుంచి బయటికి రావాలని చెప్పేసి. గత సంవత్సరం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద అచీవ్మెంట్ జీరో కల్టివేషన్, మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ని జీరో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సుమారుగా ప్రభుత్వం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలి. ఫార్మర్స్ రైతులు ఏమడిగితే అది ఇవ్వాలి అని చెప్పేసి ఒక బృహత్తర సంకల్పంతో మన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఒరిస్సా నుంచి 5 జిల్లాల్లో అక్కడ గంజాయి పండుతుంది. అది మన రాష్ట్రం గుండా వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తుంది. దానికోసం అని చెప్పేసి ఆపరేషన్ ఈగల్ ప్రారంభించాం. 22 రకాల ట్రైన్స్, ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా మనం కనిపెట్టి వాటి మీద నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. ఇటీవల విజయవాడలో మేము కొన్ని గంజా చాక్లెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాక్లెట్ అని ఎవరైనా ఇచ్చినా సరే అది నిజమైన చాక్లెటా, గంజా చాక్లెటా, ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే ఇంకా గంజా కానీ డ్రగ్స్ కానీ మీ బ్రెయిన్ని ఆల్టర్ చేసేస్తాయి, బ్రెయిన్ కెమిస్ట్రీనే మార్చేస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గంజాయిలోని టీహెచ్సీ అనే ఒక కెమికల్ ఉంటుంది, టెట్రా హైడ్రో కన్నబాయిడ్. ఈ కెమికల్ ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎందుకు కష్టమో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని ముందే ముట్టుకోవద్దు, అది మనకు అవసరమే లేదు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న మరొక ఇంపాక్ట్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. విద్యా సంస్థల సరిహద్దుల్లో ఎక్కడా కూడా టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకూడదు. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈగల్ పనిచేస్తుంది. ఈ పొగాకు రహిత ఎందుకంటే ఇంకా ఈ అవుట్లెట్స్లో కూడా కొంచెం గంజా చాక్లెట్స్ అని, గంజా సిగరెట్స్ అని అమ్మే అవకాశం ఉంది. సుమారుగా 25,000 అవుట్లెట్స్ మేము తనిఖీలు చేసి వాళ్ళ మీద కోప్టా చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు 54 లక్షల రూపాయల ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. మీ అందరూ ఇంకోటి తెలుసుకోవాలి, గేట్వే డ్రగ్స్ థియరీ. ఎవరైతే మనం చిన్నప్పుడు 10వ క్లాస్ తర్వాత మనం గ్రాడ్యుయేట్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్తాము, ఇంటర్మీడియట్ అయిపోయాక గ్రాడ్యుయేషన్కి వెళ్తాము, గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాము. అదేవిధంగా గేట్వే డ్రగ్స్ థియరీ ఒకటి చాలా ముఖ్యమైన కీలకమైన థియరీ. ఎవరైతే కౌమార దశలో అంటే ఇంకా మీ ఇంటర్మీడియట్ మీ ఏజ్, మా తమ్ముళ్ళు ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్, ఆ టైంలో కనుక పొగాకు ఉత్పత్తులకు కానీ, లిక్కర్ ఆల్కహాల్కి కానీ, ఓపియాట్స్ కానీ వీటి బారిన పడతారో వాళ్ళు కాలక్రమంలోని మిగతా డ్రగ్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 289 టైమ్స్ ఎక్కువ ఉంటుందట. కాబట్టి మిమ్మల్ని ఆపాలి. అందుకనే మీ ఇందాక చెప్పాను ఈగల్ టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ కాలేజెస్ని విజిట్ చేయబోతున్నారు. వీ షిఫ్టెడ్ అవర్ ఫోకస్. ఎందుకంటే ఇంకా ఈ టొబాకో ప్రొడక్ట్స్, లిక్కర్ ఇటువంటి వాటికి ఇంటర్మీడియట్ కాలేజీలు ఎవరైతే అలవాటు పడతారో తర్వాత వాళ్ళు గంజా వైపు వెళ్తారు, తర్వాత సింథటిక్ డ్రగ్స్ వైపు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొకైన్, ఎల్ఎస్డి, మెత్ ఇటువంటివన్నీ కూడా. వీటి బారి నుంచి మనం ఆపాలి, మన పిల్లల్ని కాపాడాలి. ముఖ్యంగా మా టార్గెట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. వీఆర్ కమింగ్ హియర్ యాజ్ ఎ టీచర్స్, ఈగల్ టీచర్స్. చివరి కూర్చున్న తమ్ముడికి కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీ ఫ్రెండ్ ఎవరైనా సరే, మీ స్నేహితుడు ఎవరైనా సరే ఈ డ్రగ్స్ గురించి మీ గురించి చెప్తే ఇంకా ఖండించండి. ఇందాక స్కిట్లోని మన తమ్ముళ్ళు చెప్పారు చాలా అద్భుతంగా. 1972 కాల్ చేయండి, ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళని కాపాడండి. టీచింగ్ లాలో మేము అదే చెప్తున్నాం. 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష మీ అందరికి కూడా, ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో పట్టుకుంటారో.
అదేవిధంగా పాస్పోర్ట్ రాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ప్రైవేట్ ఉద్యోగాలు రావు. ఇటువంటి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈగల్